ఆన్లైన్లో కార్లను విక్రయించే ముఠా గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. గత జూలై నెలలో కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రశాంత్ గౌడ్ అనే వ్యక్తి ఓ కారుని వారి వద్ద నుండి ఫేస్బుక్లో చూసి కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. కారు కొన్న మరుసటి రోజు కొంతమంది వ్యక్తులు వచ్చి అతనిపై దాడి చేసి కారును తీసుకెళ్లాక మాచిరెడ్డి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లుగా వివరించారు. ఆ ఫిర్యాదు మేరకు లోతుగా దర్యాప్తు చేయడంతో ఈ తతంగం మొత్తం బట్టబయలుదేరిందన్నారు. ఈ కేసులో 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, అందులో ఒకరు పరారీలో ఉండగా అతని కోసం గాలిస్తున్నట్లుగా పేర్కొన్నారు. నిందితుల వద్ద నుండి 3 కార్లని, 15 మొబైల్ ఫోన్లను, ఒక ల్యాప్టాప్, 10 మైక్రో సిమ్లు, ఫోర్జరీ చేసిన ఆర్సీలను స్వాధీనం చేస్తున్నట్లుగా తెలిపారు. సో ఎవరైతే అమ్మిన వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే అతను కాంటాక్ట్ లోకి రాడు. సో దీన్ని మన దృష్టికి రాగానే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి సంబంధించిన మొత్తం వెరిఫై చేస్తుంటే మనకు ఇది ఒక కంప్లీట్ గా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, ఒక నెట్వర్క్ లాగా మనకి తెలిసింది. సో ఆల్మోస్ట్ ఈ 1.5 month నుంచి కూడా ఏఎస్పీ గారు అండ్ హర్ టీమ్, రామన్ అండ్ అనిల్ ఒక స్పెషల్ టీం ఫామ్ చేసుకొని దీన్ని మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది. ఇది వర్కౌట్ చేసిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ ఎంఓ, ఇది డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఆపరేషన్. ఇది వీళ్ళు ఏం చేస్తారంటే అక్యూజ్డ్, ఇది గ్యాంగ్ ఆఫ్ మొత్తం 7 ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రెంటల్ బేసిస్ లో సెల్ఫ్ డ్రైవింగ్ లో కార్లు అద్దెకి తీసుకుంటారు. తీసుకొని దానికి ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేస్తారు. ఆ ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేసి మళ్ళీ రిటర్న్ చేయడం. సో ఇది వాళ్ళ ఎంటైర్ నెట్వర్క్ స్టైల్ దాన్ని. సో దీనికి సంబంధించి వాళ్ళు ఒక డూప్లికేట్ కీ కూడా తయారు చేస్తారు. ఈ జీపీఎస్ ట్రాకర్ ద్వారా పోయిన తర్వాత బండి బయట పార్క్ చేసింది అనుకోండి, డైరెక్ట్ గా బండి ఎత్తుకు వచ్చేస్తాం. ఒకవేళ ఓనర్ అక్కడ ఉంటే ఓనర్తో గొడవ పడ్డము, లేకపోతే ఓనర్ని బెదిరించడము, ఇటువంటి చేసేసి ఆ బండిని తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా వాళ్ళు ఒక 1-2 days తోనే ఫినిష్ ఆఫ్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు ఇటువంటి ఒక గ్యాంగ్ ని మన మాచారెడ్డి పోలీస్ టీం చాలా ఎఫర్ట్స్ పెట్టి నిన్నటి రోజున బీరంగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో, హైదరాబాద్ శిరలింగంపల్లి లిమిట్స్ లో ఓయో హోటల్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు గత 10 రోజుల నుంచి కూడా మన టీం వెతుకుతుందని తెలిసి వాళ్ళు అక్కడ తలదాచుకుంటుంటే వాళ్ళని పట్టుకొని రావడం జరిగింది. మొత్తం 7 నెట్వర్క్ లో ఇప్పుడు 4 అరెస్ట్ చేస్తున్నాము. ఇంకా కొంతమందిని కూడా ఇంకా విచారించాల్సింది. వీళ్ళు ప్రీవియస్ కూడా చాలా అఫెన్సులు చేశారు. మన దగ్గర మాత్రం ఒకటే అఫెన్స్ ఉంది. కానీ వీళ్ళు ఇప్పటికీ A1 మొహమ్మద్ ఇయాజ్ 8 అఫెన్సెస్ చేయడం జరిగింది. ఇట్లాంటివి A2 2 అఫెన్సెస్, A3 2 అఫెన్సులు, A4 1 అఫెన్స్, A5 1 అఫెన్స్. ఈ అఫెన్సెస్ అన్ని కూడా వీళ్ళు మన రాష్ట్రం పరిధిలో చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా వీళ్ళు ఏమైనా చేశారా లేదా అనేది ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మేము పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఇన్నోవా కారు, ఒక ఎర్టిగా కారు, ఒక